వెల్కమ్ టు జస్ట్ రియాక్ట్ విత్ మీ. ఇవాళ మనం రియాక్షన్ ఇవ్వబోయే వీడియో ఎవరిదో తెలుసా? ఆఫర్స్ మిస్టర్ బీస్ట్. అండ్ ఇవాళ చాలా ఉపరిస్తున్నారు. అరే అమ్మ ఫ్యాన్ బంద్ చేసి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే చెమటలు కాలిపోతున్నాయి. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో క్రెడిట్ గోస్ టు మిస్టర్ బీస్ట్ ఆఫ్ కోర్స్. 5 days ago 2.5 million likes. World's fastest car versus cheetah. Let's see. ఎవరు వేగంగా పరిగెడతారు? చిరుతపుల లేక ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారా? మనిషి ఎలుగు బంటితో తలపడగలదా? ప్రపంచ రికార్డ్ హై జంపర్ ని పులి ఓడించగలదా? వీటన్నిటికీ సమాధానం మనం తెలుసుకుంటాం. ప్రపంచంలోనే అత్యంత బలవంతుడైన వ్యక్తితో ప్రారంభిద్దాం. అతను 227 కేజీల సింహంతో దాడులాగే ఆటలో తన సత్తా చాటబోతున్నాడు. చివరి మాటలు ఏమైనా ఉన్నాయా? ఇక మొదలు పెడదాం. 3, 2, Lion versus a man. దాని నోరు చూసారా? ఒకసారి దాని బలం చూడండి. ఓ మై గాడ్! సింహం ప్రపంచంలోనే అత్యంత బలవంతుడైన వ్యక్తిని వెనక్కి లాగుతోంది. ఆగండి, అదేం చేస్తుంది? ఆ సింహం వెనక్కి తిరుగుతోందా? అది బ్రయన్ అలసిపోయేలా చేస్తున్నట్టుంది. బ్రయన్ విమానాన్నే లాగారు, కానీ ఇప్పుడు ఆ సింహాన్ని మాత్రం లాగలేకపోతున్నాడు. తను కష్టపడుతున్నాడు. బ్రయన్ చేస్తున్నాడు. చాలా దగ్గరలో ఉన్నావు. బ్రయన్ లక్ష్య దగ్గరలో ఉంది. బ్రయన్ గెలిచాడు. నువ్వు ఆనందించవా? సరే సరే, నేను తనతో మాట్లాడను. బానే ఉంది. అయితే ఇది మనిషికి జంతువుకి మధ్య జరిగే 7 సవాళ్లలో కేవలం మొదటిదే. తర్వాతది భూగోళంలోనే అత్యంత ఎత్తుకు దూకే వ్యక్తిని చూస్తున్నాం. జోక్ కాదు, అది తన గిన్నెస్ ప్రపంచ రికార్డ్. ప్రస్తుతం ఉన్న 800 కోట్ల మంది మనుషుల్లో తనకంటే ఎవరు ఎక్కువ ఎత్తుకి దూకలేరు. మరి తను ఈ పులితో పోటీ పడుతున్నాడు. ఎవరు ఎత్తుకు దూకుతారో చూడడానికి. మనిషా హ్యూమన్ టీమ్, లెట్స్ గో. ఆ గొప్ప జంతువుని చూడు. నిజంగా దాన్ని మించి నువ్వు దూకగలను అనుకుంటున్నావా? నేను అబద్ధం చెప్పట్లేదు. అది 4 meters గెంతితే నేను గెంతుతాను. ఓ, అది నేను ఎలా చూస్తుందో చూడు. నేను అంచనా వేస్తాను. అది హెచ్చరిక. దానికి ఇంగ్లీష్ రాదు. మన పోటీ మొదలు పెడదాం. అది గెంతేలా చేయడానికి ఈ మాంసాన్ని ఎరగా వాడతారు. ఏం చేస్తావు చూపించలో? దానికి అది కావాలి. ఇదిగో, అది దూకుతోంది. పులి ఎంత ఎత్తుకు దూకుతుంది? ఓరి దేవుడా! ఇప్పుడు ఒకవేళ నువ్వు పులి కంటే ఎత్తుకు దూకగలిగితే అది నీ సొంత ప్రపంచ రికార్డ్ ని నువ్వే బద్దలు కొట్టినట్టు అవుతుంది. కాబట్టి నేను దీన్ని 3 మీటర్ల 28 సెంటీమీటర్ల దగ్గర పెట్టడం లేదు. 3 మీటర్ల 73 సెంటీమీటర్స్ దగ్గర పెడుతున్నాను. నీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కంటే 2 సెంటీమీటర్స్ ఎక్కువ. ఒకవేళ తను దీన్ని తాకగలిగితే తను పులిని ఓడించడమే కాదు, కొత్త ప్రపంచ రికార్డ్ ని కూడా సృష్టిస్తాడు. నాకు వచ్చింది 3 meters 73 centimeters. నాకేం అర్థం కావడం లేదు. నేను నిజం చెప్తాను. డీరియస్ అబద్ధం చెప్తున్నాడేమో. నేనే అబద్ధం చెప్తున్నానా? అనుమానంగా ఉంది. అర్థమైందా? మనిషి వల్ల సాధ్యమయ్యే పనిలో లేదు. ప్రపంచ రికార్డ్ ని సాధించగలవో లేదో చూద్దాం. లోనా ఇది నీకోసం. తను గెలవగలడా? అతను కొట్టేశాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి నువ్వేం చెప్తావు? బ్రో, నువ్వు ఇప్పుడు చరిత్రలో అందరికంటే ఎక్కువ ఎత్తుకు దూకవు, అయినా నువ్వు కూల్ గా ఉన్నావు. నేను ఇంకా ఎత్తుకు దూకాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచ రికార్డ్ సృష్టించి ఇంకా దూకగలంటున్నావు. బ్రయన్ సింహాన్ని ఓడించాడు, డేరియస్ పులిని ఓడించాడు. జంతువులు గెలవడం మొదలు పెట్టాలి. హ్యూమన్ టీమ్, లెట్స్ గో. ఈ తదుపరి పోటీ మనుషుల టీం కి చాలా సవాలుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు బుల్ అరేనాలో ఉన్నాం. బాబాతో పాటు. హలో బాబా, బుల్ రైడర్. అవును సార్. మేము ఈ అరేనాలోకి 3 బుల్స్ ని వదులుతాం. 3 ఎద్దులా? నువ్వు వీలైనన్ని డబ్బు సంచుల్ని అరేనా అవతల చివరికి మోసుకెళ్ళాలి. ఆ క్రమంలో 3 బుల్స్ నిన్ను తరుముతూ ఉంటాయి. వచ్చే 3 నిమిషాల్లో నువ్వు బకెట్ లో ఎన్ని డాలర్స్ వేయగలిగితే అవన్నీ నీకే. నేను రెడీ జిమ్మి. గుడ్ లక్. బుల్స్ ని వదలండి. అదిగో వస్తున్నాయి. బాబా చనిపోవద్దు ప్లీజ్. గేటు దాటి వచ్చేసాయి. సరిగ్గా తన మీదకే వెళ్తున్నాయి. ఓకే, అవి తన్ని తరుగుతున్నాయి. అవి దాటి వెళ్ళిపోయాయి. డబ్బు తీసుకో బాబా, వెళ్తూనే ఉండు. వెళ్ళు. తన టోపీ పడిపోయింది. తను ఇప్పటికే $10,000 సంపాదించాడు. బాబా, నీ వెనకాల. అయితే తను బుల్స్ నుంచి ఎంతసేపు తప్పించుకోగలడు? సరే, మొదలు పెట్టండి. అవి నీ వెనకాలే ఉన్నాయి. పరిగెత్తు బాబా, పరిగెత్తు. ఓ మై గాడ్. నేనైతే ఆ బుల్స్ ఎక్కడున్నా భయంతో వణికిపోతాను. అవి మన వైపే వస్తున్నాయి. ఆగండి, లేదు, అతని వైపుకి వెళ్ళండి. నా వైపు కాదు, నా వైపు కాదు. అదే సమయంలో బాబా 3 బుల్స్ తన వైపు దూసుకొస్తుంటే ఎలాగో నవ్వుతున్నాడు.
ఈ వ్యక్తి 3 ఎద్దులతో ఒక్కోటి 680 కిలోల బరువున్న వాడితో పరిగెడుతున్న ప్రశాంతంగా ఉన్నాడు. తలకు తగిలేలా ఉంది. బుల్స్ని బెదిరించి పారిపోయేలా చేసే ఉపాయం అమలు చేస్తున్నాడా? ఇది కష్టం. నేను గుర్తుంచుకోవాలి, నిపుణులతో ఇలాంటివి చేయొద్దు. తను ఈ సవాలుని చాలా సులభంగా పూర్తి చేశాడు. తను చేశాడు. గెలిచావు. $50,000 గెలిచినందుకు కంగ్రాట్స్. డబ్బును దేనికి ఖర్చు చేస్తావు? ఒక కొత్త ట్రక్ కొంటాను. నేను ఎందుకు ఆశ్చర్యపోవడం లేదు, కానీ ఈ వీడియోలో తర్వాత రేస్ లో ఎవరు గెలుస్తారో అది నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ తదుపరి ఛాలెంజ్ లో మీ శరీరంలోని ప్రతి ఎముకల్ని ముక్కలు చేయడానికి రూపొందించబడిన 2 జీవులున్నాయి. సరే నిక్, ఈ డోర్స్ గుండె లోపలికి రా. నాకు భయంగా ఉంది. ఇతను నిక్, మీకు గుర్తుండే ఉంటుంది, గ్రహం మీద అత్యంత వేగవంతుడైన వ్యక్తితో జరిగిన రేసులో 1.6 కిలోమీటర్స్ ముందే ఉండి కూడా రిలయన్స్ చేతిలో ఓడిపోయాడు. ఇక ఇప్పుడు ఈ రోజు నేను అతనికి మరింత ప్రాణాంతకమైన దానిలో 2వ అవకాశం ఇస్తున్నాను. నీ ముందుంది కేవలం నేను చేయలేను బ్రో, నేను తాకలేను బ్రో. నమ్ము. వద్దు. నీ ముందున్నది బ్రో. నువ్వు ఈ ఫోటో చూస్తే నువ్వు ఎంత తెలివి తక్కువగా చేస్తున్నావో తెలుస్తుంది. ఏంటది బ్రో? ఓకే, ఇది అక్షరాల $1,00,000. ఓకే. అతను నో లైఫ్ తో ఓడిపోయాడు కదా, అందుకే అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఈ $1,00,000 గెలుచుకోవాలి అంటే నువ్వు రింగ్ లో 1 నిమిషం పాటు ఒకరితో సర్వైవ్ అవ్వాలి, లేదంటే నీ కళ్ళగంతలు తీసే. రామి 227 కేజీల బరువు ఉన్న ప్రొఫెషనల్ సిమో రెజ్లర్. సరే, నువ్వెందుకు చేస్తున్నావు? అతను ఎందుకు చేస్తున్నాడు? లేదా వెనక్కి తిరుగు. ఈ ఎలుగుబంటితో రింగ్ లో 1 నిమిషం గడపాలి. ఓ మై గాడ్, యో సరే, అది అక్కడ ఎందుకుంది? ఈ ఎలుగుబంటి ప్రమాదకరం కాదనుకుంటే పొరపాటు, ఎందుకంటే అది మామూలు మనిషిని అక్షరాల ముక్కలుగా చేసి పారేయగలదు. అది పెద్ద బ్రో. ఎలా ఉన్నావు? బెస్ట్ మంచి అది ఓకే, దాన్ని ఎక్కువసేపు చూడదు. ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఇక్కడ $1,00,000 పందెంలో ఉంది. నువ్వు సుమో రెజ్లర్ తో కుస్తీ పడతావా లేక ఎలుగుబంటితోనా? అది ఉత్సాహంగా ఉంది. నేను ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళను, అతని దగ్గరికి వెళ్తా. దేవుడా, సరే నీతోనే చేస్తాను బ్రో. నువ్వు అతను నీ నేర్చుకున్నావు. ఉద్దేశం ఏంటి? నాకు వేరే దారి లేదు. అది పెద్ద గ్రిజ్లీ బే. నీ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? నాకు లేదు. నిక్ నిజంగా చనిపోకుండా ఉండడానికి మ్యాచ్ కోసం అతనికి దుస్తులు వేయడానికి నేను ఒక సుమో కోచ్ ని తీసుకొచ్చా. నీ మోకాలు వంకగలవో లేదో పాదాలను జార్చు. నువ్వు సిద్ధమా? రింగ్ లోకి అడుగు పెట్టు. కమాన్, బానే ఉన్నావు లేరా? ఈ మిడిల్లోకి రా. ఈ సవాలుని గెలవడానికి నిక్ నువ్వు ఎరుపు వృత్తాన్ని దాటకుండా 1 నిమిషం పాటు రామితో కుస్తీ పట్టాలి. నిమిషం ముగిసేలోపు నువ్వు వృత్తం వెలుపలికి నెట్టివేయబడితే నువ్వు మళ్ళీ అన్నిటినీ కోల్పోతావు. మ్యాచ్ స్టార్ట్ చేయడానికి నీ పిడికిల్ని నేలకి తాకించు. నువ్వు మెంటలీ ఓకేనా? నువ్వు చాలా లోతుకొచ్చావు నిక్, మొదలు పెడదాం. బ్రో, తను టామ్ కంటే భయంకరమైన శబ్దాలు చేస్తున్నాడు. నిక్ నేలని తాకు. ఆగు. నేలని తాకు నిక్. ఇప్పుడు ఓకే. వద్దు. టైమర్ స్టార్ట్ అయింది. Once again. నిక్ దాడి చేయి. అతని బెల్ట్ పట్టుకో. నాకు ఊపిరాడు కూడా చేస్తున్నాడు. తనతో ఆడుకుంటున్నాడు. ఇది ఆట మాత్రమే. నిక్ నువ్వు 15 సెకండ్లు నిలబడ్డావు. నువ్వు అతన్ని హక్ చేసుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఓ మై గాడ్, నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. 20 సెకండ్లు. నిక్ నువ్వు దాదాపు సగం పూర్తి చేసావు. నీకు వద్దు. ఎదురు దాడి చేయి. Come on, Nick. నీకు ఎదురు దాడి చేయి. ఎదురు దాడి చేయి. 20 సెకండ్లు. నిక్ నువ్వు దాదాపు గెలిచావు. నిక్ ఓ మై గాడ్, అతనితో ఆడుకుంటున్నాడు. ఇంకా గేమ్ అయిపోయినట్టే. 5 సెకండ్స్. 3, 2, 1. అతను గీత దాటాడు. ఓకేనా? నువ్వు నిమిషం అవ్వక ముందే రింగును పట్టుకొని బయటికి వెళ్ళావు. బ్రో, ఇతను మనిషి రూపంలో ఉన్న ఒక జంతువు. నువ్వు భూమిపై అత్యంత వేగవంతమైన వ్యక్తితో ఓడిపోయావు. ఇప్పుడు భూమిపై అత్యుత్తమ సిమో రెజ్లర్ తో కూడా ఓడిపోయావు. అవునా? నాకు బాగా నాకు తెలుసు. గెలిచినందుకు అతనికి $10,000 ఇస్తాను. Wow, అది క్రేజీగా ఉంది. నేను బయట చూసుకుంటాను. ఈ మొత్తం వీడియోలోనే అక్షరాల అతిపెద్ద సవాలుకి వెళ్దాం అనుకుంటున్నాను. దీన్ని కొంచెం తేలిక చేయాలని నేను హాస్య నటుడు ట్రెవర్ వేలస్ ని పిలిపించాను. ట్రెవర్, నీ కళ్ళ గంతులు తీసేసేయ్. మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దామా? ఈ ఏనుగు ప్రపంచంలోనే అత్యుత్తమ పెయింట్ చేసే ఏనుగు. అందుకే మేము మా తర్వాత ఛాలెంజ్ కోసం మేము ఒక పెయింట్ చేయబోతున్నాం. మీరిద్దరూ కూడా 10 నిమిషాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని గీయాలి. మీలో ఎవరు మంచి పెయింటింగ్ గీస్తే వారి కళాఖండాన్ని ఒక నిజమైన ఆర్ట్ మ్యూజియం లో ప్రదర్శిస్తారు. అన్నిటికంటే మంచి ఏనుగు గెలవాలి. హే, గడ్డి తిన్నావు ఆపు. మీ పెరడను కోయడం ఇష్టం లేకపోతే ఒక ఏనుగు కొనుక్కోండి. అది తన చెవితో నన్ను కొట్టింది. అది పెయింటింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ మాకు ఒకసారి ఇవ్వండి. అది ముందే మొదలు పెట్టాలి. నువ్వు వెళ్ళి నీ పెయింటింగ్ దగ్గర నిలబడు. అది మొదలు పెట్టేలా ఉంది. 3, 2, 1 టైమర్ స్టార్ట్ చేయండి. ఈ ఛానల్లో ఒక ఏనుగు పెయింటింగ్ చేయడం ఇదే మొదటిసారి. కాబట్టి మేము ఈ పెయింటింగ్ ని చివరి వరకు పెయింట్. నన్ను కాదు,
జిమ్మీ నేనేం పెయింట్ చేయాలి? ఒక పెద్ద స్కూల్. అర్థమైంది. సరే మనం మంచి ఎల్లో కాపర్ రంగుతో మొదలు పెడతాం. నువ్వు ఆ రంగుతో వెళ్తున్నావా? అరే స్కూల్స్ ఏ కలర్ లో ఉంటాయి? ఓ చూడండి, ఓ అది దాన్ని పడేసింది. దానికి మోటివేషన్ ఇద్దాం. ఆరెంజ్. ఎందుకు తినిపిస్తున్నారు? మరి నాకెందుకు తినిపించరు? ఫెస్టివల్స్ లాంటివి ఏమీ లేవా? కొన్ని ఫెస్టివల్స్ ఇవ్వగలరా? అయ్యో తక్కువగా మాట్లాడు, ఎక్కువ బొమ్మలకి. అది చాక్లెట్ కాదని ఆశిస్తున్నాను, నాకు ఎలర్జీ. ఆ, సరే ఇంకో 5 నిమిషాలు ఉంది ట్రెవర్. యా నాకు నా బాబ్ రాస్విక్ ఇస్తారా? తను కనెక్ట్ అయ్యాడు. బాబ్ రాస్విక్ ఇక్కడే ఉన్నాడు. సరే మనం గెలుద్దాం రా, మనం తంతా ఓడిపోలేం. ఓ ఎస్ గుడ్ గర్ల్. నాకు ఇంకా ఎంత టైం ఉంది? ఓ 4 నిమిషాలు. టైం అయిపోతుంది బాబ్ రాస్. ఇప్పుడైతే ఈ ఎల్లో ముద్దలా ఉంది. నో ఇది జీ వ్యాగన్. ఓ చూడండి. సరే గో 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 పెయింట్ చేయి. ఓ నా మీద కాదు, దాని మీద. ఓ ఇంకా రోడ్. నువ్వు ఒక సూర్యుని గీయాలి. నాకు ఎల్లో రంగు ఇవ్వు. వ్యాబమ్ జూలియట్. 2 నిమిషాలే ఉంది, టైం తీసుకుందాం. పూర్తిగా లీనమైపోదాం. బాగా చేస్తున్నాం. పెయింట్ వేసడానికి అసలేదు. ట్రెవర్ మనకి సమయం లేదు. బ్రో ఇది చాలా చెత్తగా ఉంది. నీ కళ్ళను నమ్ము. ఇవి ఇటుకలు అనుకున్నాను, కిటికీలు కాదు. నీకు సాయం చేస్తా, టైం అయిపోతుంది. నేను గొట్టం పట్టుకున్న ఫైర్ ఫైటర్ లా అనిపిస్తున్నా. గో 1 నిమిషమే ఉంది, మనం గెలవచ్చు. నువ్వు ఏనుగు చేతిలో ఓడిపోవచ్చు. నేను శ్మశానం పెయింట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది తన కళాఖండాలన్నిట్లోనూ వేసే తన ప్రత్యేకమైన కదలిక. 3, చేస్తూనే ఉండు. 2, ఓ మిస్టేక్ అయిపోయింది. ఓ అది చాలా తప్పు. 1. Time is up. No. అతను పూర్తి చేయలేదు. కానీ ఈ కళాఖండాన్ని విమర్శించే ముందు త్వరలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకదానితో ఒక చిరుతపులి పోటీ పడనుంది. కానీ ప్రస్తుతానికి ఈ పెయింటింగ్లకు తీర్పు చెప్పడానికి 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక జడ్జిని నేను తీసుకొచ్చాను. ఇప్పుడు 1 నుంచి 10 పాయింట్ల స్కేల్లో 1 అంటే చెడ్డది, 10 అంటే మంచిది. 2. ఓకే. ఇది కొంచెం చిన్నపిల్లతనంగా అనిపిస్తుంది. బహుశా ఎవరో తమలోని చిన్నారిని బయటకు తీస్తున్నారు. వావ్. హోహో. కళ గురించి మాట్లాడు, కళాకారుడి గురించి కాదు. హే, జడ్జిని ప్రభావితం చేయదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ పెయింటింగ్ ఏనుగు యొక్క కళాఖండాన్ని ఆవిష్కరిద్దాం. నిజంగా దీనికి మనం మార్కులు వేస్తామా? మడుగులో కొంగ తిరిగినట్టుంది. ఇది దానంతా తానుగా వేసింది. నీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రత్యేకమైన పెయింటింగ్ లో నాకు చాలా ఆనందం కలుగుతోంది. అలాగే వాళ్ళు నిజాయితీగా ఉన్నారని నేను గమనించాను. కళని కళాకారుడి నుంచి వేరు చేయలేవు. ఈ కళాఖండానికి 10కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? నేను దానికి 10కి 8 ఇస్తాను. ట్రెవర్, నువ్వు ఒక ఏనుగు చేతిలో ఓడిపోయావు. ఏదో ఒకట్లే. నీ పోటీదారుడు ఒక ఫోర్ట్నైట్ ఈమోట్ చేస్తున్నాడు. అది నీకు ఎలా అనిపిస్తోంది? నువ్వు బాగానే ఉన్నావా? పర్లేదు, రెస్ట్. తిరిగి వెళ్ళు. అయితే మాట ఇచ్చినట్టుగా ఇది ఐలా పెయింటింగ్ నిజమైన ఆర్ట్ మ్యూజియం లో వేలాడుతోంది. అద్భుతం. ఈ పెయింటింగ్ ఒక ఏనుగు గీసిందని ఎవరైనా గ్రహించారో లేదో అని ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా ఈ తదుపరి ఛాలెంజ్ కోసం మనకి భూమి మీద అత్యంత అధునాతన సైనికులు ఉన్నారు. యా చాలా ఇయర్ ఫోన్స్ పడిపోయి ఉండే. అండ్ ఇప్పుడు చూద్దాం నా ఫేస్ క్యామ్ కరెక్ట్ ఉందా. నన్ను సెట్ చేసుకోవాలి. ఏయ్ అరే ఇది నెత్తిన ఉన్నదా ఈ పేరు? చే ఇగ్నోర్. నన్ను చంపడానికి మీకు ఎంత సమయం పడుతుంది? 30 సెకండ్లు. నిజంగా భయంకరంగా ఉంది. అయితే ఈ భారీ జంక్యార్డ్ లో ఓడిన్ నుంచి వాళ్ళు ఎంతసేపు దాక్కోగలరో మనం చూద్దాం. ఓడిన్ భూమి మీద అత్యుత్తమ సెర్చ్ డాగ్స్ లో ఒకటి. వాళ్ళు ఎంతసేపు తప్పించుకోవచ్చు? బహుశా అది 5 నిమిషాలు. మీలో ఎవరైనా ఉదయం వరకు ఈ డాగ్స్ నుంచి తప్పించుకోగలిగితే మీకు $50,000 దక్కుతాయి. దాక్కోవడానికి 10 నిమిషాలు. 3, 2, 1 వెళ్ళండి, ఆనందించండి. ఈ మనుషులు తమ జీవితంలో సగం శత్రువులకి చిక్కకుండా తప్పించుకోవడానికి గడిపితే ఈ కుక్కలకి పుట్టినప్పటి నుంచే మనుషుల్ని వెతికేలా శిక్షణ ఇచ్చారు. అందుకే ఈ కుర్రాళ్ళు ఉదయం వరకు తప్పించుకుంటే నేను నిజంగా షాక్ అవుతాను. ఉదయం దాకోవాల్సిన చోటుకి వెళ్ళండి. నేను ఈ కుక్కల నుంచి ఎక్కువ సేపు తప్పించుకోగలిగితే బాగుంటుంది. వీళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటా, గుంపులో పరిగెడుతున్నారా? నేను నెమ్మది అంటే మార్నింగ్ దాకా దాచుకొని ఉండాలి వీళ్ళు. చూస్తుంటా నా వాసన వాడికి తగలకుండా కొన్ని వాహనాలకు రుద్దుకోవాలి. వాళ్ళందరూ బహుశా జిగ్జాగ్ గా పరిగెడుతూ వీలైనన్ని వాహనాలను రుద్దుకుంటూ వెళ్తారు. జానీ కార్స్ కి రుద్దుకోవడం ద్వారా తప్పుడు గుర్తుల్ని సృష్టించగా కార్లోస్ కొన్ని నీళ్లు దొరికాయి. తన వాసనని కప్పేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదిగో అతను నదిలో మునిగి వాటిని తప్పుదోవ పట్టించాలని అనుకున్నాడు. ఇప్పుడు నేను దాక్కునే చోటుకి తిరిగి వెళ్తున్నాను. వీళ్ళల్లో చాలా మంది ఒకే వ్యూహం ఉపయోగించారు. కుక్క దృష్టిని మరల్చి ఆ పై కారులో దాక్కున్నారు. మనం సరైన చోటుని కనిపెట్టాలి. ఒకరికి మాత్రం వేరే ఆలోచన ఉంది. ఏం జరుగుతుంది? నేను చెట్టు మీద ఉన్నాను. భూమి నుంచి దాదాపు 15 మీటర్ల ఎత్తులో కూర్చున్నాను. ఆడే ప్రాంతంలో ఉన్న ఒకే ఒక చెట్టు ఇది. నా వాసనని దేవుడు దాచిపెట్టాలని ప్రార్థిస్తున్నాను. అవి నన్ను కనిపెట్టలేవు అనుకుంటున్నా.
10 నిమిషాల టైమర్ ముగిసింది. మేము మిమ్మల్ని వెతకడానికి వస్తున్నాం. అదిగా వస్తున్నాయి. కుక్కల అరుపు వినపడుతుంది. 3, 2, 1 డాగ్స్ ని వదలండి. అవి బయలుదేరి అందరూ రెడీయా? అవును. కుక్కని దాని ప్రవర్తనని గమనించండి. అది వాసన పసిగట్టినప్పుడు మీరు చూడండి, దాని ముక్కు పైకి లేస్తుంది. డాగ్స్ వాసన ఎలా పసిగట్టగలం? దాని వాటి గ్రాహకాలు అంటారు. ముక్కు ఎంత పొడవుగా ఉంటే ఆ కుక్కలకు అంత ఎక్కువ గ్రాహకాలు ఉంటాయి. ఇక్కడ మంచి గాలి ఇస్తుంది కాబట్టి అవి నన్ను పసిగట్టలేవు. నేలకు నేను దగ్గరికి వెళ్ళిన కాబట్టి గెలుపు నాదే. గుర్తుంచుకోండి, ఇది చాలా పెద్ద ప్రాంతం. అందుకే కుక్క పద్ధతి ప్రకారం ఏది మనిషి వాసన, ఏది ఇంతకు ముందు ఇక్కడ నడిచి వెళ్ళిన వారి వాసన అని గుర్తించాలి. ఓ సరే, స్టాండ్ బై. ఓ సేసేదో కనుగొని ఉండొచ్చు. ఓ డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. ఓ నన్ను పట్టుకున్నారు. ముందు దొరికేసిన వాడి నువ్వే. ఓ మై గాడ్. అక్కడ కుక్క మురుగుతుంది అంటే వాళ్ళు ఎవరినో పట్టుకుందన్నమాట. ఓ విచిత్రంగా ఉంది. బహుశా సేజ్ 400-500 కార్లు స్కాన్ చేస్తుంటుంది. సేజ్ మురిగిన ఒకే ఒక కార్ ఇదే. అందులో అతను ఉన్నాడు. మీకు బాగా అనిపిస్తే ఎక్కిన ప్రతి ఒక్కరికి ఇంటర్కోల్ ఆర్డర్ తో పనిచేసే లెనోవో లిజియన్ ప్రో 7i లభిస్తుంది. ఈ ల్యాప్టాప్ లు చాలా అద్భుతంగా. లిజియన్ ల్యాప్టాప్ లో జంక్ యార్డ్ మ్యాప్ ఉంది. మేము అటువైపు వెతుకుతాం. బస్సు దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా దొరికితే చూద్దాం, లేకపోతే తిరిగి కలుద్దాం. సరే, ఓకే, మాకు గేమ్ ప్లాన్ ఉంది. వాళ్ళు నా వైపే వస్తున్నారు. ఇప్పుడు లైట్ ఆపాలి. ఓ తను వేటలో ఉన్నాడు. ఈ వ్యాన్ పై అలర్ట్ ఇస్తుంది. ఓ ఆగండి, సేజీ కార్ దగ్గర మురుగుతోంది. సేజీ కారేనా? వెనక్కి వెళ్ళు. ఆల్రైట్, లోపల. ఓ నన్ను పట్టుకున్నావు. నువ్వు డోర్ ఓపెన్ చేసి ఉండాల్సింది. ఇద్దరు దొరికారు. సేజ్ అద్భుతంగా పనిచేస్తోంది. క్షమించండి, కానీ మీరు 50,000 కోల్పోయారు. కానీ కంగారు పడకండి. ఈ సరికొత్త ల్యాప్టాప్ తో మీరు ఎలాంటి అడ్డంకులైనా అధిగమించగలరు. ఇదే ఇంటెల్ లోపల ఉన్న Lenovo power. సరే, నెంబర్ 2 దొరికాడు. అది నాకు దగ్గరగా ఉంది. అది కుక్కను తప్పుతో పట్టించి నన్ను కనిపెట్టలేకపోవచ్చు, ఎందుకంటే అది నాకు దగ్గరగా ఉన్న కథను పట్టుకుంది. డాగ్స్ మెరైన్ పట్టుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాయి. బెక్కీ, సేజ్ ఇప్పుడే పక్క నుండి వెళ్ళారు. ఓ మై గాడ్, వాళ్ళు కారు పక్క నుంచి వెళ్ళారు కానీ వాళ్ళని పట్టుకోలేదు. నమ్మలేకపోతున్నాను. కానీ అప్పుడు పూర్తిగా ఊహించనిది జరిగింది. వాళ్ళు ఎలా చేశారో నాకు తెలియదు, కానీ ఏదో ఒక విధంగా డాగ్స్ ఈ వ్యక్తుల్ని కనిపెట్టలేకపోయాయి. ఎవరు ఇక్కడ ఒక రెడ్ బుల్ డబ్బాని విసిరేస్తారు. అంటే మనం ఈ వీడియో ద్వారా మిస్టర్ బీస్ట్ ఏం నేర్పిస్తున్నట్టు మనకి కుక్కల నుంచి పోలీస్ కుక్కల నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అని. మనం చూస్తున్నది ఇక్కడ ఒక తప్పుడు సంకేతం. ఎవరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. నిజానికి వాళ్ళ ప్లాన్ పక్కగా వర్కౌట్ అయింది. మాకు ఈ కంప్యూటర్స్ ఇచ్చినందుకు Lenovo ఇంకా ఇంటెల్ కి ధన్యవాదాలు. ఒకవేళ మీరు మీకోసం ఒకటి కొనాలనుకుంటే ఇక్కడ ఉన్న వెబ్సైట్ కి వెళ్ళండి, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. గంటల తరబడి వెతికిన తర్వాత కూడా సైనికులు అదృశ్యమైనట్టు అనిపించింది. కుక్కలు రాత్రంతా వెతుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు. మాకు మాత్రం వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు ఉదయం 5:30 అయింది. బయట వెలుతురు పెరుగుతుంది. మాలో ఇంకా ముగ్గురం బయటే ఉన్నాం. కానీ ఛాలెంజ్ ముగించడానికి కొన్ని క్షణాల ముందే సరే, వాళ్ళు ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చేసారు. అతనున్నాడా? నాకు తెలిసి అసలు వీళ్ళు పొద్దుగాలకి కొంచెం ముందు చీకటి ఉన్నప్పుడే స్టార్ట్ చేసినట్టు. ఈ ట్రక్ లో ఎవరైనా ఉన్నారా? వెనకెవరో ఉన్నారు. మాకు ఒకరు దొరికారు. యా, నన్ను పట్టుకున్నారు. నువ్వు ఆకలిగా ఉన్నావని నీకోసం నేను పేస్టబుల్ పీనట్ బటర్ తెచ్చాను. ఎలా ఉందో చెప్పు. ఓ అవును, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. Come on. సమయం అయిపోవడంతో ఇద్దరు విజేతలు వాళ్ళు దాక్కున్న చోట్ల నుంచి బయటకు వచ్చారు. ఇది బాగుంది. అది సుదీర్ఘమైన రాత్రి. $50,000 పంచుకున్నందుకు వారికి కాంగ్రాట్స్. మరి ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చింది. అత్యంత ఉత్కంఠభరితమైన మనిషి వర్సెస్ జంతువు పోటీ తర్వాత చివరికి ఛాలెంజ్ కి వచ్చేసాం. ఈ చిరుత భూమిపై అత్యంత వేగవంతమైన కారుతో రేస్ లో పాల్గొనబోతోంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓ చిరుత, సరే దాన్ని తెస్తాను. ఈ చిరుత భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువుగా రాజ్యమేలుతోంది. దాని వేగం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనుషులు పోటీ పడాలంటే వాళ్ళ ఫార్ములా ఈ రేస్ కార్ వేగం అవసరం. అందుకే నేను దాన్ని ఓడించడానికి ఒకటి కాదు, ఏకంగా 3 కార్స్ ని తీసుకొచ్చాను. అన్ని ఈ గోల్ఫ్ కార్ట్ వర్సెస్ చిరుతతో స్టార్ట్ అవుతాయి. దాన్ని చూడండి. రెడీ బాయ్స్? రెడీ. 3, 2. నేను విన్నది ఏంటంటే చిరుత ఒకటేసారిలో ఫుల్ స్ట్రెంగ్త్ పెట్టి ఉరుకుతుందంట. అది టైం కన్నా కొంచెం ఎక్కువసేపు ఉరికింది అనుకోండి, అది ఇక మోసం పోతుందంట. అంటే అది మొత్తం స్ట్రెంత్ అంత ఒకటేసారి కలెక్ట్ చేసి ఒకటేసారి పెట్టేస్తుందంట అంతగానం. దాంతో వీళ్ళు 3 సార్లు పోటీ చేస్తారు. 2, 1 చిరుతను వదలండి. ఓ మై గాడ్, అది వేగంగా ఉంది. ఓ అది మనకి దగ్గరలో కూడా లేదు. మనం వెనక పడిపోతున్నాం. నాకు అది కనిపించడం లేదు, మాయమైపోయింది. చిరుత ఇప్పటికే పూర్తి చేసేసింది. మనం ఇంకా రేస్ లో సగం దూరంలోనే ఉన్నాం. ఇది అవమానంగా ఉంది. చిరుత గారు, మీరు మాకు పోటీ పడే అవకాశం కూడా ఇవ్వలేదు. మనకి వేగవంతమైంది కావాలి. తర్వాత కార్డు తీసుకురండి. గోల్ఫ్ కార్ట్ ఈ చిరుతను ఓడించదని మనందరికీ తెలుసు. కానీ ఈ తదుపరి రేస్ కోసం ఆటోమోటివ్ చరిత్రలో అత్యంత అందమైన కార్లలో ఒకదాన్ని సంపాదించడానికి నేను ఎటువంటి ఖర్చుకి వెనకాడలేదు. మినీ వ్యాన్ వర్సెస్ చిరుత.
గో 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 వెళ్ళు జిమ్మి డ్రైవ్ చేయి ఇంకా వేగంగా వెళ్ళాలి. ఏం చేస్తున్నావు? నేను నిజంగా గ్యాస్ ని ఫుల్ గా నొక్కాను. అది మాయమైపోయింది. ఇది వేగంగా వెళ్ళడం లేదు. అసలు మినీ వాడిని ఎందుకు చూస్ చేసావు? వీడియోని పెద్ద చేయాలని ఆల్రెడీ ఓడిపోయి ఏం చేస్తున్నావు? ఆగు చిరుత నువ్వు ఫినిషింగ్ లైన్ దాటాలి. చిరుత సరిగ్గా ఆ లైన్ ముందే ఆగింది. ఓ అదిగో అక్కడ ఉంది. మమ్మల్ని ఆట పట్టిస్తోంది. జంతువులతో పనిచేసినప్పుడు ఇలాగే నిజానికి ఉంటుందేమో. మన మీద జాలి పడినట్టుంది. అవును. అయితే ఈ చిరుత ఫార్ములా ఈ కారుతో రేస్ మళ్ళా స్టార్ట్ చేయకముందే కాంపిటీషన్ అది ఆయన. వేడెక్కకుండా చూసుకోవాలి. అంటే మనం ఏదో ఒక విధంగా ఇది చేయాలి. నేను చిరుతకి హాయ్ చెప్పాలనుకున్నాను. నేను బాగానే ఉన్నా. మెల్లి బ్రో దేని గురించో తెలీదు. వాళ్ళు మమ్మల్ని ఈ భయంకరమైన మాంసాహారి దగ్గర ఉండనిచ్చారు. మనం దీని పక్కనే ఉన్నామని నమ్మలేకపోతున్నాను. ఇక్కడికి రా మెల్లి. నేను నిజంగా ఒక చిరుతను పిలుస్తున్నా, నమ్మలేకపోతున్నా. అది చాలా పెద్దది. ఒకసారి దాన్ని ముట్టుకోకు. నువ్వు ముట్టుకుంటే దానికి నచ్చలేదు. మీరు నిజంగా పిచ్చోళ్ళు. ఓ మై గాడ్, ఈ చిరుత నిజంగా ఒక పెద్ద పిల్లిలాగే ఉంది. ఇది చాలా క్యూట్ గా ఉంది. చిరుతకి రేస్ మధ్యలో కొద్దిగా విరామం ఇస్తున్నాం. అప్పుడు అది ఎక్కువ అలసిపోదు. ఒకవేళ మీకు తెలుసుకోవాలంటే మేము అమెరికన్ హ్యూమన్ సొసైటీతో భాగస్వామ్యం చేసుకున్నాం. వీళ్ళు ఈ వీడియో తీసేటప్పుడు అన్ని జంతువులకి నైతికంగా చికిత్స అందిస్తున్నారని నిర్ధారిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం భూమిపై 8,000 కంటే తక్కువ చిరుతలు మాత్రమే ఉన్నాయి. అందుకే మా సెట్ లో ఈ అంతరించిపోతున్న జంతువులన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం నాకు ముఖ్యం. చాలా మృదువుగా ఉంది. చిరుత పిచ్చిగా పెద్దగా శబ్దం చేస్తోంది. మనల్ని ఇష్టపడిందని అర్థం. మిల్లి తర్వాత రేస్ కి సిద్ధంగా ఉన్నట్టుంది. దీన్ని ఇంకా మొదలు పెడదాం. చివరికి సమయం వచ్చింది. మనందరం ఎదురు చూస్తున్న క్షణం ఇది. మీరు ఇప్పుడు చూడబోయేది మనిషి. బయట పోరగాడు ఏడుస్తుండు. సప్పుడు వస్తే ఇగ్నోర్. జంతువుకి మధ్య Yes, జరిగే finally, అంతిమ చిరుతకి. పోరాటం. ఈ రేస్ ఎంత అద్భుతమైనదంటే Yes, ఒకవేళ ఎవరైనా దీన్ని నాశనం చేయబోతున్నారంటే అది నోనై ఉండొచ్చు. ఆధునిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నకి సమాధానమిద్దాం. 3 ఒక చిరుత పులి ఫార్ములా ఈ కారుని దాటి వెళ్ళగలదా? అది తెలుసుకుందాం. గో గో అది చాలా వేగంగా వెళ్ళింది. అరే దాని కారు చాలా ఎక్కువ ఉంది. కారు ఇంకా ఎక్కువ ఉంది. కార్ చిరుతను దాటి దూసుకుపోయింది. ఓ మై గాడ్! మిల్లీ గెలవకపోయినా ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ లో వాడే కార్ తో ఒక చిరుత పులి పోటీ పడగలిగిందంటే అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే 100 సంవత్సరాల క్రితం మొదటి కారు తయారైనప్పుడు అడవిలో లక్షలకి పైగా చిరుతలు బతికుండేవి. కానీ ఇప్పుడు 8,000 కంటే తక్కువ మిగిలి ఉండడంతో ఈ అద్భుతమైన జీవులు అంతరించిపోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. తద్వారా అవి మనందరినీ మన పరిమితులు దాటి ముందుకు వెళ్ళడానికి ప్రేరేపిస్తూనే ఉంటాయి. మిల్లీ నేను కలిసిన జంతువుల్లోకెల్లా అత్యంత మంచిది. నైస్. సో ఇది ఇవాళ వీడియో. మీకు యానిమల్స్ అంటే ఇష్టమా లేదా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మనం మళ్ళీ ఎల్లుండి కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.